పెళ్లి లేకుండా లివింగ్ రిలేషన్షిప్ గురించి కూడా తెలుసు. ఇక పెళ్లి తర్వాత ఉండే ఇల్లీగల్ అఫైర్ గురించి అబ్బో ఇవి కాకుండా ట్రెండింగ్ లో చాలానే ఉన్నాయి. వన్ నైట్ స్టాండ్ కలిసే వారితో అప్పటి వరకు ఆయనకు ఆమెకు పరిచయం కూడా ఉండదు. ఎవరిని కలవబోతున్నారో ఇద్దరికి తెలియదు. కలిసాక దులుపుకొని ఎవరి దారి మారిపోతారు. ఫ్యూచర్ కాంటాక్ట్ కూడా ఉండదు. జస్ట్ ఆకలి వేస్తే హోటల్కి వెళ్ళి సరదాగా బిర్యానీ తిని పోవడం లాగన్నమాట. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇది సింపుల్. ఫ్రెండ్స్ అన్ని పనుల్లో ఎలా హెల్ప్ చేసుకుంటారో సెక్సువల్ అవసరంలో కూడా అలాగే హెల్ప్ చేసుకుంటారు. కపుల్ రిలేషన్షిప్ ఇది ఒక క్రాష్ కోర్స్ లాంటిది. షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ మోస్ట్లీ చలికాలంలో ఉంటుంది. ఇద్దరు కలిసి ఆ స్పెసిఫిక్ టైం వరకు ఎంజాయ్ చేస్తారు. బూటీ కాల్ ఏ అర్ధరాత్రి పూటనో కోరిక నిద్ర లేచినప్పుడు కాల్ చేస్తారు. ఓపెన్ రిలేషన్షిప్ ఇది పెళ్ళైన వాళ్ళ బాగోతాం. పార్ట్నర్ బోర్ కొట్టినప్పుడు కొత్త తోడు వెతుక్కుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇద్దరికి తెలిసే జరుగుతుంది. షుగర్ మమ్మీ అండ్ షుగర్ డాడీ ఫినాన్షియల్ గా వెల్ సెటిల్ అయి ఉంటారు. ఏ బాధరా బందీ లేని వీరిని కోరిక వేధిస్తుంది. దాన్ని ఎంగేజ్ తో తీర్చుకుంటారు. శ్రమదానం చేసినందుకు కూలి చెల్లిస్తారు. పాలిమరస్ రిలేషన్షిప్ ఇది అరాచకం. 4 జంటలు కలిసి ఒక పార్ట్నర్ తో ఇంకొకరు కబడ్డీ ఆడతారు. ఎవరు అనేది సెలెక్ట్ చేసుకోవడానికి గేమ్స్ ఆడతారు. ఉదాహరణకు వాళ్ళు కాలు తాళాలు ఒక డబ్బాలో వేసి ఊపి తీస్తారు. ఎవరికి ఏ తాళం దొరికితే వాళ్ళు ఆ పార్ట్నర్ తో కలిసి గొళ్ళెం వేసుకుంటారు. ఇది బాగా వలసిన హైఫై పీపుల్ ఆడే ఆట. ఇంకా త్రబుల్, క్వాడ్రుపుల్, హైరార్చికల్ పాలిమరీ, నాన్ హైరార్చికల్ పాలిమరీ, సోలో పాలిమరీ వంటివి చాలా ఉన్నాయి. మరి జనాలు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే ఒకటి పరిస్థితి, 2 మనస్థితి. ఈ స్థితిని పెరిగిన వాతావరణం, తిరుగుతున్న వాతావరణం నిర్ణయిస్తాయి. ఇంకా లోతుగా వెళ్తే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. కొత్తది కోరుకోవడం మనిషి సహజ లక్షణం. సెక్స్ విషయంలో అది అనేక దారుణాలకు కారణమైంది. అందుకే పెళ్లి అనే రూల్ పుట్టింది. బహుబానిత్వం కూడా ఇబ్బంది కావడంతో ఒకరికి ఒకరు మాత్రమే అనే రూల్ వచ్చింది. సొసైటీ వీలైనంత స్మూత్ గా నడవడం కోసం బెడ్రూమ్ చుట్టూ ఎన్ని కంచెలు వేయగలరో అన్ని వేశారు. ఎన్ని తాళాలు వేయగలరో అన్ని వేశారు. రూల్ బుక్ లో ఎన్ని రూల్స్ రాయగలరో అన్ని రాశారు. బట్ ప్రతి రూల్ ఉల్లంఘించబడుతుంది. ఎందుకంటే ఉల్లంఘించే అవకాశం ఉన్న దానికే రూల్ పెడతారు కాబట్టి. మరి కొందరు ఎందుకు ఇలా ఉల్లంఘిస్తారు అంటే పైన చెప్పినట్టు ఒకటి పరిస్థితి, 2 మనస్థితి. పెరిగిన వాతావరణం, తిరుగుతున్న ప్రాంతం ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.